ప్రత్యేకంగా చెప్పాలంటే ఒకటి గ్రీనరీ మనకి 3 కెనాల్స్ ఉన్నాయి. గ్రీనరీ డెవలప్మెంట్ అనేది మనం భారీ ఎత్తులో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ నాన్ స్టార్టెడ్ వర్క్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా స్టార్ట్ చేసేసాము. కెనాల్ గ్రీనరీ అనేది చాలా వరకు ఫోకస్ చేస్తున్నాము. అలాగే రెండోది వస్తే మనకి ఎక్కడెక్కడ రోడ్స్ ఒక డ్రైవ్ పెట్టి పాట్ హోల్ ఫ్రీ రోడ్ అంటే ఒక రోడ్లో పాట్ హోల్ ఇమీడియట్లీ తెలియాలి, తెలిసిన వెంటనే వితిన్ 24 hours క్లియర్ చేయాలని ఒక డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా అగ్రెసివ్గా పాట్ హోల్ ఫ్రీ రోడ్ ఇస్తే మనకి డ్రైవర్ సేఫ్టీ ఉండొచ్చు, అలాగే నేను ట్రావెల్ చేస్తున్న వాళ్ళ సేఫ్టీ ప్లస్ అనవసరమైన యాక్సిడెంట్స్ అవ్వకుండా అన్నీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. కాబట్టి దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. మూడోది మనకి ఎక్కడెక్కడ ఈ గ్రీనరీ ఉందో మీడియన్ గ్రీనరీ ఉండొచ్చు, అలాగనే టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి కూడా గ్రీనరీ ఉంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి గ్రీనరీ బెల్ట్ డెవలప్మెంట్ కూడా ఫోకస్ చేస్తున్నాము. మన దగ్గర ఉన్న వేకెంట్ ల్యాండ్ స్పేసెస్ని మ్యాప్ చేస్తూ గ్రీనరీ డెవలప్మెంట్ పర్సంటేజ్ ఎంత ఉందో మ్యాప్ చేస్తూ కూడా దాన్ని కూడా గ్రీనరీ డెవలప్మెంట్కి అన్ని చర్యలను తీసుకుంటున్నాము. అలాగనే మన విఎంసీ ప్రాపర్టీస్ ఏమైనా అన్యూస్ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని కూడా మనము పీపీపీ మోడ్లో మనము ఏదైనా ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఒక పబ్లిక్ యూటిలిటీ ఉండొచ్చు, అట్లా ఒక ప్లాన్ కూడా చేసుకుని ముందెళ్తున్నాము. ప్రత్యేకంగా చూడాలంటే ఓవరాల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సప్లై, అలాగనే శానిటేషన్ను, అలాగనే మనకి అనిమల్స్ విషయంలో కూడా చాలా వరకు యాక్టివిటీస్ని టేకప్ చేస్తున్నాము. ఇంకా వెళ్తూ కొద్దీ చాలా వరకు ప్రోగ్రెస్ అనేది కనపడుతుంది.